పిల్లలు ఇప్పుడు మనం చూద్దామా 12.98ను మిక్స్డ్ నంబర్స్గా ఎలా రాయాలో తెలుసుకుందాం. సరేనా? ఇక్కడ మనం ముందుగా గుర్తించవలసింది ఏమనగా ఇది 12.98 మరియు 12 ప్లస్ 0.98 రెండు ఒకటే, ఇలా కూడా రాయవచ్చు. కాబట్టి దీన్ని మనం సులభంగా చేయవచ్చు. ఇది 12 మరియు ఒక ఫ్రాక్షన్కు సంబంధించిన ఒకటే అని. కాబట్టి మనం 0.98ను ఒక ఫ్రాక్షన్గా రాయగలిగినట్లయితే మనం దాదాపు పూర్తి చేసినట్లే. కాబట్టి మనం ఇప్పుడు చూద్దామా దీన్ని చేయగలమా లేదా అని. ఇప్పుడు 9 పదుల స్థానంలో ఉంది కదా, దానిని అలాగే వ్రాద్దాము. మరి ఒకటి వందల స్థానంలో ఉంది కాబట్టి మనం 0.98ను రెండు విధములుగా వ్రాయగలం. అనగా దీన్ని 9 పదులు 9 పదులుగా వ్రాయగలం. అనగా ఇక్కడ 0.98ను 9 పదులు అనగా 9/10 ప్లస్ 800 అనగా 8/100గా వ్రాయగలం. అవునా? అర్థమైంది కదా? ఇప్పుడు వీటిని ఒకే డినామినేటర్ను గా చేయవద్దాం కనుక అది 90/100 ప్లస్ 8/100గా వ్రాస్తాము. ఇప్పుడు ఇది 98/100కు ఈక్వల్ అవుతుంది. అవునా? కాబట్టి 0.98 అన్నది 98/100కు సమానం అవుతుంది. అవును కదా? దీనిని ఇంకొక విధంగా ఎలా చెప్పగలమో తెలుసా? చెప్తాను వినండి. 0.98లో ఖాళీ వందల స్థానంలో ఉంది కదా, కాబట్టి దీనిని 98/100 లేదా 98 వందల స్థానంలో ఉందని చెప్పవచ్చును. ఇప్పుడు మనం మన అసలు ప్రశ్నకు వచ్చినట్లయితే 12.98 అను డెసిమల్ను మిక్స్డ్ నంబర్గా వ్రాయవలసి వచ్చినప్పుడు దానిని 12 మరియు 98/100గా రాయాలి. 98/100 అన్నది కొంచెం కష్టంగా ఉందిగా, దీనిని ఇంకొంచెం సులభతరం చేద్దామా? అది ఎలాగో చూడండి. ఇక్కడ 98 మరియు 100 రెండుచే గుణించబడతాయి కదా, కాబట్టి ఈ రెండింటిని 2చే గుణించినట్లయితే 98కి 49 మరియు 100కి 50 వచ్చును కదా. అప్పుడు మనం 98/100ను 49/50గా వ్రాయవలను. దీన్ని ఇంకొంచెం సులభతరంగా వ్రాయడానికి ప్రయత్నిద్దామా? 48ని 7చే గుణించవచ్చు, కానీ 50ని చేయలేము. కాబట్టి 49/50ను మనం సులభతరం చేయలేము. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 12.98ను మిక్స్డ్ నంబర్గా వ్రాయాలి అంటే అది కేవలం 12 మరియు 49/50 మాత్రమే అవుతుంది. అర్థమైందా?